మాట్లాడొచ్చు. కానీ 25 ఏళ్ల కిందట ఏప్రిల్ 27, 2001 ఒక 47-48 ఏళ్ళున్న ఒక బక్కపల్సన్ మనిషి, కులబలం లేదు, ధనబలం లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఆ రోజు పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు. అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు, వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. అట్లాగే అంతకుముందు దెబ్బలు తినున్న పరిస్థితి. 1968 నుంచి 71 వరకు జరిగిన పోరాటం, 370 మంది మరి ఆనాడు ప్రభుత్వ తూటాలకు బలైపోయిన పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణ రాలేదు కదా. 370 మంది చచ్చిపోతే 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే కూడా తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద అప్పుడు కూడా తెలంగాణ రాలే కదా. మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక పరిస్థితి. అదొక సినిమా పాట ఉంటుంది. కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాట ఉంటుంది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపం. ఇది ఆ రోజు పరిస్థితి. అంటే ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితుంది, అవుతుందా? 25 ఏళ్ళ కిందటి ముచ్చట నేను చెప్పేది. పేరు చెప్పను కానీ ఒక పెద్ద మనిషి, కరీంనగర్ జిల్లానే, ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ భాగ్యారెడ్డి గారని కరీంనగర్లో ఉంటుండే. భాగ్యారెడ్డి గారికి చెప్పిండ్రు, నువ్వు ఫలానా పెద్ద మనిషిని తీసుకురా, మన పార్టీలో చేరితే బాగుంటుంది, ఆయన వల్ల లాభం అవుతుంది అని చెప్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి భాగ్యారెడ్డి గారు పోయి మిమ్మల్ని సార్ రమ్మన్నారు, మీరు వస్తే బాగుంటుంది అని పిలిస్తే ఆ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మరి పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు, మరి అంత ధైర్యం ఉన్నదా, మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అవుతుంది, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఒక విశ్వాసం లేమి, నమ్మకం లేదు. అవుతుందా, ఎట్లయితుంది, అయితే మంచిదే కానీ ఏమవుతుంది, ఎట్లయితుంది, ఇన్ని అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న 2 రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ళు నిలబడ్డ పార్టీలు 2. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో, ఆ రెండవ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కిందట. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు నువ్వు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి. మనకు తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవని పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. కానీ బాధ ఏం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, నిర్ణయాలు అట్లా జరుగుతాయి, ఆ క్షణంలో కొన్ని జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అమ్మ విలువ కానీ అన్నం విలువ కానీ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఇవాళ అదే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది మీకు కూడా తెలుసు. ఇవాళ పొద్దున మా మల్కపేట సింగిల్ విండో చైర్మన్ కదా దేవయ్య గారు, జవాజీ దేవయ్య గారు ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా, ఉన్నాడా,
బయటికి ఉన్నావు దేవయ్య గారు ఏదో నాకు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసిన, ఏం దేవన్నా ఏం సంగతి, వడ్లు కొన్నారా, జోకిన్రా, ఎట్లున్నది పరిస్థితి అంటే, లేదన్నా ఇంకా మా ఊళ్ళో ఇంకో 5-6 రోడ్ల వడ్లు ఇంకా అట్లే ఉన్నాయి అన్నాడు. అరే వానలు చాలైనాయి కదా ఇంకా జోకలేదా అంటే, ఏడ జోకుతాడు వీడు, జోకేటోడు కాదు వీడు కొన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అంటే పార్టీ మనిషి నువ్వు అంటున్నావు కానీ మిగతా రైతుల సంగతి ఏంది అని అడిగిన. అడిగితే ఏం చెప్పిండంటే, అందరు ఆడ కూర్చున్న వాళ్ళు ఆడ తిట్టుకుంటారు సార్, ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కడుపులో ఆవేశం ఉన్నది, కనుక మరి వేములవాడల కాంగ్రెస్ని గెలిపించినాం కదా ఏం చేయాలి, బయట వడల కక్కలేక మింగలేక అన్నట్టు పరిస్థితున్న సార్ అన్నాడు. నేను ఒకటే మీ అందరితో ప్రార్థించేది, ఇవాళ మొత్తం రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కుత ఉడికిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ ఇబ్బందులనే ఉన్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెల్లారు లేస్తే రైతుల కళ్ళాలు తిరిగే మనిషి కాబట్టి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పిండు ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఎట్లా దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి సన్న వడ్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి అవన్నీ ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇయ్యడు. తరుగు పేరు మీద ఎంత తీసేస్తున్నాడు, ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు నష్టం ఎట్లా చేస్తున్నాడు, ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇవన్నీ వివరంగా వారు చెప్పిండ్రు, మీరు విన్నరు, నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ బురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు, కూర్చున్నాడు. ఇలా మీకు కసి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. జీవన్ రెడ్డి గారు గెలిచే 84 సీట్లలో వేములవాడ ఉంది అంటే మీరందరూ గట్టిగా సప్పట్లు కొట్టిండ్రు. కానీ సప్పట్లు కొడితే సరిపోదు, సప్పట్లు కొడితే సరిపోదు, మన డబ్బా మనం కొట్టుకుంటే సరిపోదు. వాస్తవం ఏంది అంటే వేములవాడ నియోజకవర్గంలో 262 పోలింగ్ బూతులు ఉన్నాయి, 262. ఇక్కడ ప్రతి బూత్ నుంచి ఉన్నారని నేను అనుకుంటున్నా. బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా ఇక్కడ? ఒకసారి చేయలేవట్టున్న బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా. అంటే బూత్కి ఒక్కరు చొప్పున మనము, థ్యాంక్ యూ, బూత్కి ఒక్కరు చొప్పున మనం ఎన్నికల కమిషన్కి ఇచ్చినాం, బూత్కి 2 చొప్పున పార్టీ మెంబర్షిప్ కోసం మనం అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరికైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, నేను మా ఆగయ్య గారికి ఎప్పుడు చెప్తా ఉంటా, ఆగన్న గతంలో ఎల్లారెడ్డిపేట ఎంపీపీగా చేసిండు, జెడ్పీటీసీగా చేసిండు, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు. నేను ఆగన్నకు కూడా చెప్తా ఇప్పుడు, ఆగన్న నువ్వు నేను గెలవాలని కోరుకుంటే సిరిసిల్లలో నువ్వు ఒకటే పని చేయి, నీకు దండం పెడతా, నువ్వు నీ బూత్లో నీ ఊర్లే నువ్వు మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టు. నీ బూత్ కాడికి నువ్వు ఎంత పెద్ద నాయకును అనగా, నువ్వు జెడ్పీటీసీగా, ఎంపీపీగా, లేకపోతే ఇంకోటిగా 262 బూతులలో గిన్నా ఏ బూత్లో ఆ బూత్లో నేను మా పార్టీకి, మా కేసీఆర్ గారు నేను గెలిపిస్తా, మా బూత్లో నేను మెజారిటీ తెస్తా అంటే చాలు. ఇక మీరు పెద్ద పెద్ద నేను పక్క ఊరికి పోయి పని చేస్తా, పక్క మండలం పోయి పని చేస్తా, వేములవాడ పట్టణం అంతా నాకు బాగా చుట్టాలన్నారు, గాఢ నరుకుతా, అది చేద్దాం. ఎప్పుడు నీ ఊరు మొత్తం సెట్ అయినాక, నీ ఊర్లో పక్కా మెజారిటీ వస్తుంది. ఒక్క ఓటన్నా అవతల పార్టీల కంటే నా బూత్లో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తా అని కంపల్సరీ నువ్వు అనుకున్నాక, అప్పుడు నువ్వు మంచిగా షెల్ల దులుపు, వేములవాడల వాడు, కరీంనగర్వో, సిరిసిల్లవో, యాడికంటే ఆడుకో. కానీ బూత్ గెలవకుండా, నా బూత్ నా బాధ్యత అనుకోకుండా, నా బూత్లో నేను మెజారిటీ తేవాలి అనుకోకుండా, నా బూత్లో నేను ఇచ్చే మెజారిటీయే కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది అనుకోకుండా, నువ్వు ఏమి చేసినా ఏమి చెప్పినా అది వ్యర్థం. కూసున్న కాడ ముచ్చట్లు ఎప్పుడు అల్కగానే, చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు చెప్పుడు మస్తుగా చెప్పచ్చు. కానీ గెలవాలంటే ముందు నీ బూత్లో మెజారిటీ రావాలి. నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో, నాయకురాలతో, ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీ దిక్కే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లన్నీ తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు, గూడూరి ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు సుట్టపుసుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్లో మాట్లాడిపోతాం. కానీ కొట్లాడాల్సింది కానీ, నిలబడాల్సింది కానీ, రాబోయే సంవత్సరంన్నర పాటు పోరాటం చేయవలసింది కానీ, ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా పోరాటం చేయవలసింది కానీ, ఆ బాధ్యత మీదే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే, మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవాలి అంటే, తెలంగాణలో మంచి రోజులు రావాలి అంటే, ఆ బాధ్యత, ఆ బరువు మీ చేతిలోనే ఉన్నదన్న మాట నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, ఆ లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న మీరు చూసినారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది.
బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలామంది అనుకున్నాం. కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మొన్న స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రు జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం అందులో ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. 4 మాటలు చెప్తా అది కూడా విని మనసుకి ఎక్కించుకోమని చెప్పి నా ప్రార్థన. ఒకసారి ప్రజెంటేషన్ చాలు చేయాలి. ఎక్కడున్నారు మరి మనోళ్ళు? ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తల పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి, అన్నిటి సమాహారంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఒక కమిటీ వేసి, మీరు చాలా పెద్ద మనిషి, మీరు తెలివైన వాళ్ళు, మీరు నడపండి అని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్తే మరి వారు 3 సంవత్సరాలు కష్టపడి అందరితో చర్చించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇవాళ అంబానీ కావచ్చు, లేదా వేములవాడలో శాతరాజ్ పల్లెలో ఉండే ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ కావచ్చు, అంబానీ అయినా ఇక్కడ మన వేములవాడలో ఉండే ఒక సామాన్యుడైనా రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన కానూన్ ప్రకారం ఇద్దరికి ఒకటే ఓటు ఉంటుంది, ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తేనేమో అల్కగా అనిపిస్తుంది. వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఎక్కడన్నా ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం. ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు. ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం, గంత తప్ప ఏం లేదన్న. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వసారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది. 6 నెలల కిందట 9 నెలల కింద పిలిస్తే పోయి అడిగినాం, సార్ మీరు ఇదేదో అధికారిక ప్రక్రియ అని చెప్పి ఆఫీసర్లకు అప్పచెప్తే కాదు, మీరు కంపల్సరీ ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్లో ఉంటారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆల్ పార్టీ కమిటీ వేయండి అని మనం అడిగినాం. అడిగితే దానికి అనుగుణంగానే ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకునే వెసులుబాటు వాళ్ళు కలిగించినారు. మరి ఏంది అసలు దీని ప్రాసెస్ ఏంది, ప్రక్రియ ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి మీకు తెలియాలి. ఎస్ఐఆర్ 13 సార్లు జరిగింది భారతదేశంలో. నేను మీకు చెప్పిన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది, చివరిసారి 2002లో జరిగింది. 2002లో వేములవాడ నియోజకవర్గం లేదు అప్పుడు, మీకు యాదకుండాలి. అప్పుడు నేరెల్లో ఉండే, సిరిసిల్ల ఉండే. ఇప్పుడున్న వేములవాడ అప్పుడు సిరిసిల్లలు ఉండే, నేరెళ్ళ ఇప్పుడున్న సిరిసిల్ల అంతా అప్పుడు నేరెళ్ళలు ఉండే, మీకు ఎరికేది. సో అప్పుడు ఆ కాలంలో 2002లో అప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ లేకుండే. మరి ఇప్పుడు అన్నీ మారినాయి. తెలంగాణ అయింది, వేములవాడ నియోజకవర్గం 2009-8 అయింది. మరి 2002 లిస్టు తీసుకుంటారు. రెండోది ఏం చేస్తారు,
2025 మొన్న జరిగిన లేటెస్ట్ 2025 ఓటర్ లిస్ట్ కూడా తీసుకొని పక్కకు పెట్టుకొని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2002లో కొంతమంది పిల్లలు ఆ రోజు పుట్టి ఉండరు. ఇప్పుడు వాళ్ళు పుట్టినోళ్ళు 2025 లిస్టులో ఉండొచ్చు. ఆ రోజు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు మా అరుణక్క ఉంది ఇక్కడ, అరుణక్కకు ఆ రోజు కోడలు లేకపోవచ్చు, ఇలా కోడలు వచ్చింది, మరి కోడల పేరు ఉండాలి కదా. అట్లా ఒక్కొక్క కుటుంబంలో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి. ఆడపిల్ల ఇంకో ఇంటికి పోయి ఉంటుంది, అట్లాగే ఇక్కడ పిల్లగాడు పుట్టింటాడు, ఆయనకి 20 ఏళ్ళు వచ్చింటాయి. సో అట్లా ఏమేం మార్పులు జరిగినాయో ఆ 2002 ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు రెండు ఇప్పుడంతా అధికారులు చేస్తున్నారు ఆ పని. ఆఫీసులలో కూర్చొని మొదలు మ్యాపింగ్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. ఉదాహరణకు మరి ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు 2002 లిస్టులా 2025 లిస్టులా వాళ్ళు టిక్ పెట్టేస్తారు. వాళ్ళకు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయనుకో 2025 లిస్టులో వీళ్ళు ఎవరు, కొడుకా అల్లుడా బిడ్డనా అని చెప్పి లింకు పెట్టాలి. దానికోసం ఆ లింకు కానోళ్ళు కుటుంబం ప్రూఫ్ డాక్యుమెంట్లతో పాటు ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారం అంటారు దాన్ని. ఏది కొత్తగా ఎవరైతే 2002లో లేకుండా 2025లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కోసం, అంటే ఆ మనిషి ఆ కుటుంబ పెద్దెవరు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త కోడలు వచ్చిందా కొడుకు వచ్చిందా ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా ఎన్యూమరేషన్ ఫారము మనం నింపాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పని నిజానికి అధికారులే చేసుకోవాలి. ఆఫీసులలో కూర్చొని 2 లిస్టులు ముంగట పెట్టుకొని జూన్ 25 లోపలనే వాళ్ళే ఇదంతా చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్, మనం ఎక్కడొస్తాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓటర్లు ఉన్నారు. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 35,985 అంటే దగ్గర 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ వేములవాడలో 262 బూత్లు ఉన్నాయి. మరి ఈ 262 పోలింగ్ బూత్లలో ఏం ప్రక్రియ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే మీకు సరిగ్గా ఈ నెల 25వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మరి అధికారులు వస్తారు. అధికారులు అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు, అంగన్వాడీలు ఉంటారు. అదేవిధంగా ఈ మహిళా సంఘాల్లో ఉండే ఆర్పీలు ఉంటారు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అని ఉంటారు. వాళ్ళే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు. ఆ బూత్ లెవెల్ అధికారులు ఏం చేస్తారంటే ఇంటింటికి వస్తారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 1000 ఓట్లు. బూత్ అంటే ఎంత, పోలింగ్ బూత్ యావరేజ్గా సగటున 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత, 350 ఇండ్లు ఉంటాయి. 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. ఆ 350 ఇండ్లు 30 రోజులల్లా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులు, అంటే రోజుకొక 10 ఇండ్లు అనుకోండి, తిరగాలి. తిరిగి మొత్తం ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు మొత్తం టిక్కులు పెట్టుకోవాలి. ఎవరైనా లేకపోతే తీసేయాలి. ఇక్కడ ఏం చూస్తారు ముఖ్యంగా అంటే 4 రకాలుగా చూస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు తీసేయాలి. చనిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాపియాలి. మూడోది, దబ్బని ఎవరన్నా వేములవాడలో ఎవరైనా పోయి కరీంనగర్లో స్థిరపడ్డారు. చాలామందికి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఓటు ఊళ్ళు ఉంటుంది, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉంటుంది, ఇంకోటి కరీంనగర్లో ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్లో కూడా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మా చీరలోంచి ఉన్నారు. ఇక్కడ మా చీరలంచ ఊరు అదే కనబడ్డారు కాబట్టి అంటున్నాను. లక్ష్మణ్ ఉన్నాడు. చీరలంచోళ్ళు ఇదివరకు సిరిసిల్లలు ఉండే, ఇప్పుడు మడ్మానేరు కట్టినాక ఏమైంది, అంతా ఇటు వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకున్నాక ఓటు అక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అక్కడ సిరిసిల్లలో ఓటు వేయచ్చు, వేములవాడలో ఓటు వేయచ్చు, అట్లా 2 ఓట్లు ఉన్నాయి. చెప్తా మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు ఏమైతుంది దీంతోనంటే ఒక మనిషికి ఒకటే ఓటు మిగులుతుంది. ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు చీరలంచలు అక్కడ ఉంటారా, నాయనూరిపల్లిలు ఉంటారా, ఇక్కడ R&R కాలనీలు రాయించుకుంటారా, డిసైడ్ చేసుకోవాలి. ఒకటే ఓటు మిగులుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మొదలు జూలై 24 దాకా, వచ్చే నెల 24 తారీఖు దాకా ఇంటింటికి BLO BLA ఇద్దరు పోవాలి. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉండి ఏమేమి చేయాలో కూడా నేను చెప్తా. తర్వాత 31 జూలై 24 జూలై మొత్తం ఇల్లు తిరుగుడు అయిపోయాక వారం రోజుల లోపల ముసాయిదా లిస్టు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. మనకేమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఉంది. 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 దాకా 30 రోజుల టైం ఉంది. ఇక ఫలానా వాళ్ళ పేరు తప్పుపడ్డది, ఫలానా వాళ్ళ లింగం తప్పుపడ్డది, మగ ఆయనకు లేడీ అని రాసిండ్రు, ఫోటో తప్పుపడ్డది, మార్చండి అని చెప్పేందుకు 30 రోజుల టైం ఉంది. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇచ్చిన బుక్లలో ఉంది. అందుకే అంటున్నా, మీరు ఇంటికి పోయినాక వాటిని పారేయకుని జర చదువుని. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్స్ ఏవైతే లేవనెత్తుతామో ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు 31
సారీ 30th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 30th దాకా 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు కూడా అభ్యంతరాలని పరిష్కారం చేయాలి. అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడనో కాదు, మీ ఆర్డీఓ, మీ తహసీల్దారు, మీ కలెక్టర్ ఇక్కడనే సిరిసిల్లలో వేములవాడలో ఇక్కడనే ఉంటుంది తప్ప ఎక్కడికో పోయేదేం లేదు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయాక 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు, ఒకటే లిస్టు పబ్లిష్ అవుతుంది. అది తుది లిస్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టబోతా ఉందని సమాచారం వస్తున్నది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారు ఈ సంవత్సరంలో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇదివరకు లోకల్ బాడీకి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎమ్మెల్యేకి ఇంకో ఓటర్ లిస్ట్ ఉంటుండే, ఎంపీకి ఇంకొక ఓటర్ లిస్ట్ ఉంటుండే. దానికి దీనికి బూతులతో సహా కొన్ని మార్పులు చేర్పులు ఉంటుండే. ఇప్పుడు అట్లుండదు. ఇక ఒకటే ఓటర్ లిస్ట్గా జెడ్పీటీసీకైనా, ఎంపీటీసీకైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా ఒకటే ఓటర్ లిస్టు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నాయకుల్లో ఎవరైతే ఎంపీటీసీలు కావాలనుకుంటున్నారో, ఎవరైతే జెడ్పీటీసీలు కావాలనుకుంటున్నారో వారందరితో నా ప్రార్థన, అందరికంటే ఎక్కువ సీరియస్గా మీరే తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ అని చెప్పి నా ప్రార్థన. నెక్స్ట్ స్లైడ్. మరి మీరు ఏం చేయాలి? ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లుంటాడో ఇవాళ ఒక బూత్కి బిఎల్ఏ అట్లా. బిఎల్ఏ అంటే ఏం చేయాలంటే ఒక నెల రోజులు మీరు దయచేసి రోజుకు మీరు తిరగాల్సింది కేవలం 10 నుంచి 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ కాదు. ఆ బిఎల్ఓ గారితో పాటు మీరు ఇంటింటికి పోవాల్సి ఉంటుంది. పోయి ఏం చేయాలి? అసలు నిజంగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఎందుకంటే ఒక వార్త ఏమి పడుతుందంటే బీహార్లో, బెంగాల్లో, ఇంకా ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉన్నది. అందుకే ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓట్లు, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అలా అనుమానం ఏం లేదు. కానీ ఎస్ఐఆర్లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇళ్ళనే లంగతనాలు జరుగుతాయి. మనం గవర్నమెంట్లో లేము, ఇక్కడ రాష్ట్రంలో లేము, కేంద్రంలో లేము. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే మీకు గవే, ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం ఈ ఓటర్ ఇక్కడనే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహారావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2025లో ఉంది, వాళ్ళని కంపల్సరీ ఓటు ఉంచేటట్టు చూసుకోవాలి. మన డిమాండ్లలో ఒకటే, మన ఆలోచనల్లో ఒకటే, అర్హులు ఎవ్వరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క, బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆరాటంలో లేం. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు గుద్దితే బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తాం. కానీ వాళ్ళు లంగతనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. ఇక గుర్తింపు కార్డులు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు? ఈ 13 రకాలు ఏదంటే అది ఇవ్వచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ 13 రకాల కాగితాలు ఏమున్నా ఓటు రాయాలని చెప్పి మీకు ఇచ్చిన లిస్టులో కూడా ఉన్నది, మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉన్నది, అవి దయచేసి చూసుకోండి. నెక్స్ట్, ఇక దొంగ ఓట్లని నేను చెప్పిన, డూప్లికేట్ ఓట్లని చెప్పిన, ఇదేదో నేను కల్పించిన మాట కాదు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక దగ్గర 12-13 వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉండే. మేము చూసినాం, పోయి ఎలక్షన్ కమిషన్ అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ ప్రాసెసే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇస్తురా, మీరు ముందు ఇద్దా, ముందు ఇస్తే బాగుండు కదా అన్నారు. ఇగో బాధ మళ్ళీ రేపు వేములవాడలో రావద్దనే ఇగో మీకు ఏం చేస్తామంటే, ప్రతి పోలింగ్ బూత్ మీ దగ్గర ఉండే 262 పోలింగ్ బూత్ల పరిధిలో మీ లక్ష్మీ నరసింహారావు గారికి, మీ జీవన్ రెడ్డి గారికి
నేను మొత్తం లిస్ట్ ఇస్తా, మీ వేములవాడలో డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అది నేను ఇస్తా. అది ఇస్తే మీరు ఏం చేయాలి, అది పట్టుకొని తిరగాలి. ఉదాహరణకు ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఇది వాస్తవమైన ఓటు. లావణ్య శ్రీనివాస్ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు జుబ్లీహిల్స్లో ఉన్నాయి, ఒకటి ముషిరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి హైదరాబాద్లో. ఈ 5 ఓట్లు ఒకటే మనిషికి ఉన్నాయి. మరి వాటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, ఎవలాయమే, ఆ ఒక్క దగ్గర ఉండాలి, మిగతా 4 పోవాలి. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉండొచ్చు, ఒకటి ఊళ్ళో ఉండొచ్చు, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉండొచ్చు. రెండోది మీ పార్లమెంట్ పరిధిలో ఉండొచ్చు, ఒకటి వేములవాడలో ఉండొచ్చు, ఇంకోటి సిరిసిల్లలో ఉండొచ్చు, లేదా కరీంనగర్లో ఉండొచ్చు. మూడవది మీ రాష్ట్రం లోపలనే ఉండొచ్చు, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి హైదరాబాద్లో ఉండొచ్చు. నాలుగోది ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, లేదా మహారాష్ట్రలో కూడా ఉండొచ్చు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఈ లిస్టు మొత్తం నేను జీవన్ రెడ్డి గారికి అట్లాగే లక్ష్మీ నరసింహారావు గారికి రాబోయే 4-5 రోజుల్లో వారికి నేను అందజేస్తా. వారు ఏం చేస్తారు, బూత్ల వారీగా మీకు ఇచ్చేస్తారు లిస్టు. వీళ్ళు సస్పెక్టెడ్ డూప్లికేట్ సార్, నాట్ డూప్లికేట్ 100%. మనకు అనుమానం ఉంది డూప్లికేట్ ఓట్లని, అవి మీకు ఇస్తాం. అవి మీరేం చేయాలి, బూత్ల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇస్తే మీరు తిరిగినప్పుడు ఒక్కొక్కటి నెక్స్ట్ స్లైడ్ టిక్కు పెట్టుకుంటూ పోవాలి. మీకు 2 రకాల బుక్లు ఇచ్చినాం. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఇంకోటి వర్క్ బుక్. ఆ వర్క్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అనుమానాస్పదమైన ఓట్లు ఏవైతున్నాయో ఆ వర్క్ బుక్లో మీరు టిక్కు పెట్టుకుంటా ఈ లావణ్య ఎవరు, ఆమె నిజంగా ఎక్కడున్నది దొరకబట్టి మొత్తానికి ఇంకేమైనా వేరే డూప్లికేట్ ఓట్లు ఉంటే ఆ వర్క్ బుక్లో రాసుకోవడం, ఫైనల్గా జల్లెడబట్టి ఇగో ఇది కరెక్ట్ ఓటర్ లిస్ట్ అని చెప్పడం. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ ఇచ్చినాం. నెక్స్ట్ ఇగో ఇది నేను చెప్పినట్టు వర్క్ బుక్లో ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం మీ 1000 ఓట్ల లిస్ట్ ఇస్తాం. అందులో మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది, ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపినరా లేదా, ఓటరు మరి ఇంకేమైనా వివరాలు ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకొని ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చివరికి ఈ ఎస్ఐఆర్ విషయంలో చెప్పేది ఒకటి, ప్రతి ఓటు విలువైందే. మీకు రేపు వేములవాడ గెలవాలనుకుంటే మీరు నేల విడిచి సాము చేస్తే కాదు, మీ బూత్లో మెజారిటీ ఎప్పుడు వస్తుంది, ఓటర్ లిస్ట్ చక్కగా ఉంటే వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఓటర్లు అందరూ కరెక్ట్గా ఉంటే అందులో మనోళ్ళ ఓట్లు ఒక్కటి కూడా పోకుండా మీరు జాగ్రత్త పడితే బరాబర్ వేములవాడలో 262 బూత్లలో ప్రతి బూత్లో మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా 100% 2025లో ఎగురుతుంది. దయతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ ప్రక్రియ సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి, ఆషామాషిగా తీసుకోకండి. రేపటి రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే మాటలు డైలాగులు వీటితో కాదు. కంపల్సరీ కొంత నెల రోజులు మనందరం కూడా ఎక్కడో అక్కడ పనిచేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది. రెండో మాట, మెంబర్షిప్ కూడా తొందరలో చాలు అవుతా ఉంది. ఆ యాప్ కూడా టెస్టింగ్ అయింది, రెడీగా ఉన్నది. ఇప్పుడే నేను జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్రతి బూత్కి 2 ఏజెంట్ల చొప్పున మన పార్టీ తరఫున మెంబర్షిప్ కోసం మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏంటిది, ఇదివరకు పుస్తకాలు ఇస్తే పుస్తకాలు రాసుకుని వద్దురు మీరు మెంబర్షిప్. అట్లా కాకుండా ఈసారి ఏం చేస్తున్నామంటే ఫోటో, ఇంటికి పోయి ఫోటో తీసుకునే విధంగా ఆ ఫోటోతో పాటు మొత్తం, ఎందుకంటే కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం, రేపు మంచి కార్డు కూడా రాబోతా ఉన్నది. కాబట్టి మంచి ఫోటో, మొత్తం వివరాలు, బ్లడ్ గ్రూప్తో సహా మొత్తం వివరాలు కూడా తీసుకొని బ్రహ్మాండంగా మొత్తం ఆన్లైన్. ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలుసు, మిగతా ఫోన్లలో అందరు యాప్లు వాడుతూ ఉన్నారు, అట్లాగే ఈ యాప్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరు వాడే అక్కరేం ఉండదు. ఊరికి 2 బూత్కి 2 ట్రైనింగ్ ఇస్తాం, అది మళ్ళీ సెపరేట్గా పెట్టుకుంటాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి అందులో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మొత్తం కొట్టే అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీ ఓటర్ ఐడి నెంబర్ రాసిండ్రు అనుకో, మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ పేరేంది, తండ్రి పేరేంది, అడ్రస్ ఏంది, మీరు ఒక మొబైల్ నెంబర్ ఒకటి రాసేది ఉంటుంది. బ్లడ్ గ్రూపు, ఏం చదువుకున్నావు, ఏం కులము, ఏం కేటగిరీ, బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనారిటీయా, ఇవి రాసేది ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే పార్టీ పరంగా రేపటి రోజున, ఎందుకంటే భవిష్యత్ అంతా డిజిటల్ యుగం కాబట్టి పార్టీ పరంగా రేపటి రోజున ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఉదాహరణకు వేములవాడలో రేపు ఏదో పెద్ద మీటింగ్ ఉన్నది, దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే సమగ్ర సమాచారం పార్టీ హెడ్ ఆఫీస్లో కరీంనగర్లో సిరిసిల్లలో ఉంటే ఒక బటన్తోనే మీకు మెసేజ్ ఇవ్వచ్చు. అందుకే మనం జాగ్రత్తగా డిజిటల్ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇక చివరికి నేను చెప్పేది ఏమంటే, మీ అందరికీ ఒకటి, మనకు మెంబర్షిప్ చేసుడు కొత్త కాదు, కమిటీ లేసుడు కొత్త కాదు, తర్వాత శిక్షణా శిబిరాలు కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. శిక్షణా శిబిరాలు కూడా ఈసారి ఏ పద్ధతుల్లో అయితే ఈరోజు ఒక 1000 మందితో ఇక్కడ పెట్టుకున్నామో అట్లాగే ప్రతి నియోజకవర్గానికి మంచిగా దినమంతా ప్రతి సబ్జెక్టు మీద, వ్యవసాయం, విద్య,
ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రైతులను ముంచింది ఒక సబ్జెక్ట్ ఒక గంట సేపు, ఎట్లా యువతను అన్యాయం చేసింది ఆ సబ్జెక్ట్ ఒకటి, అట్లాగే ఎట్లా మహిళల్ని మోసం చేసిండు, ఎట్లా పెద్ద మనుషులను కూడా మోసం చేసిండు, ఇట్లా రకరకాల సబ్జెక్టులు ఏవేవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా శిక్షణ కార్యక్రమాల్లో మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతూ ఉందో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు బాధపడతా ఉన్నారు ఈయన ఏం చేయడు అని. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పినోడు ఏం చేస్తాడు సార్? హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లరే నాకు స్ఫూర్తి, ప్రపంచంలో ఎవడన్నా రావణాసురుడు నాకు స్ఫూర్తి అంటాడా? శ్రీరాముడు నాకు స్ఫూర్తి అంటాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు చేతులెత్తి మొక్కాలే, నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఇక ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే మన పిల్లలు ఎంత హుషారున్నారంటే ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు, ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, 50% ఒడిసేపాయ. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు, కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు, రోజు తెల్లారలేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, మన మీద వాడు ఏడుసుడు, ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన చేత కాదు, మన మీద వాడి ఏడుసుడు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇన్నమా ఏదైనా ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఈ మాటలు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం? ఎన్టీ రామారావు గారిని చూసినాం, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినాం. ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి? మన ఆదిలాబాద్కి పోయిండు, ఈయనని ఎవరు చెప్పమన్నారు అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని? మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని ఎవడు అడిగిండు? బాండ్ పేపర్ మీద రాసి జేమ్స్ బాండ్ లెక్క అన్ని చేసి ఇస్తాను ఎవడు రాసి ఇమ్మనండి? రాసినవు 100 రోజుల్లో 6 గ్యారెంటీలను నరికినవు. మరి ఏమైంది నాయన అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కండలు తిరిగినా పైల్వానైనా పిల్లలు ముట్టిస్తాడే? మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరా అని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరా మాకు కూడా ఎరికే, కానీ 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా, అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబాయ్ అంటే గట్టిగా అన్నావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇక ఇంకొకటి నేర్చుకున్నాడు, ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, నాశనం చేసిపోయిండు, మొత్తం ఖాళీ సిప్పించిండు, నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు, కేసీఆర్ అప్లపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్లపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు, పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం, షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని.
మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట. ఆమె గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు, గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు, మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు, పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే బూత్ల వారీగా 262 పోలింగ్ బూత్లుంటే ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడు, ఆ బూత్ కార్యవర్గమే మీరే కథానాయకులు కావాలి, మీరే ఒక కేసీఆర్ కావాలి. నేను ఎట్లా ఎగరది గులాబీ జెండా నా బూత్లో, నా నియోజకవర్గంలో, నా మండలంలో, నా గ్రామంలో మీరు గట్టిగా అనుకుంటే తిరుగులేని పరిస్థితిలో మనం గెలుస్తాం. ఉంటాయి, అందరం మనుషులమే, అందరం కూడా అప్పుడప్పుడు తప్పు ఒప్పు చేస్తాం. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండ్రు, మనం గెలుస్తామని చెప్పి ఇంట్లో అనుకుంటే నడవది, కరెక్ట్గా పనిచేయాలని. నేను పెద్దలు లక్ష్మీనరసింహరావు గారిని కూడా నేను ఇదివరకే కోరినా, మళ్ళీ కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తా. వేములవాడలోని ప్రతి మండలం నేను పర్సనల్గా వస్తా, ఒక 100-150 మందితో నేను ప్రత్యేకంగా కూర్చుంటా. మీరు దయచేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే, సవరించుకునేటివి ఉంటే నాకు చెప్పండి. లక్ష్మీనరసింహరావు గారితో నా ప్రార్థన 25 తర్వాత తప్పకుండా 100% నేను కూడా ప్రతి మండలానికి వస్తాను. మేడిపల్లి, కతలాపూరు, మీ వేములవాడ, కోనరావుపేట, మీ రుద్రంగి, అన్నిటికీ చందుర్తి, అన్ని మండలాలకు నేను కూడా వస్తా. జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు. మీతో కూర్చుంటాం. కూర్చొని సాధక బాధకాలు, ఇట్లా మైకులలో ఉపన్యాసాలు చెప్పేది ఏం లేదు. సాధక బాధకాలు ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయి స్థానికంగా, వాటి విషయంలో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, ఎట్లా మనం పోరాడాలి, ఏం చేద్దాం. ఎందుకంటే ఇక మనం అన్ని రాష్ట్ర స్థాయి సమస్యలే తీసుకుంటాం, లోకల్ సమస్యలు పట్టించుకోమంటే నడవది. ఏ ఊర్లో ఆ ఊరు సమస్య ఉంటుంది, ఆ ఊరు సమస్య, ఆ ఊరు పరిస్థితిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఒక ముఖ్యమైన మాట లక్ష్మీనరసింహరావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్